శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారము. మనకు మే నెల మాస ఫలితాల్లో వైశాఖ మాసము. ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు, అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు, దాన ధర్మాలు, అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు, అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోకానుగ్రహం, పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు. అలానే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, గంగోతరణము, అలానే మనకు వైశాఖ పౌర్ణిమ, అలానే ఏకాదశి, చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి, ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి. అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది, పద్మపురాణం తెలుపబడింది. కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే ఇక్కడ ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి, ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది. ముఖ్యంగా విష్ణుప్రీతి అయినటువంటి మాసము వైశాఖ మాసం. కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి. ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది. ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ, అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి 18వ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో. అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు. ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది. అలానే బుధుడు కూడా అతిచారంతో 2వ రాశిలో మారుతున్నాడు. మేషంలోకి 6వ తారీఖు వచ్చి, అట్లానే మళ్ళీ మే 6 నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే 23 నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా. ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు. ఇదంతా గమనిస్తూ ద్వాదశ రాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదనుగుణంగా కార్యక్రమాలు, శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మీన రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ముఖ్యంగా జన్మంలో శని శుక్రులు, 12లో రాహు మే 18 నుంచి, అలానే ద్వితీయంలో బుధుడు, తదుపరి తృతీయ స్థాన సంచారము, తృతీయం నుంచి తృతీయంలో రవి సంచారము, చతుర్థమందు గురువు, పంచమందు కుజుడు నీచస్థితి, షష్టమందు కుజుడు కేతు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మీనరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావంతో జన్మస్థ శని వల్ల పాదాల నుంచి మోకాళ్ళ వరకు నొప్పులుగా ఉండడము, దేహదార్ఢ్యం కొద్దిగా ఇబ్బంది కలగజేయటము, ఎవరు నడిచినా వెంటనే ఆయాసం రావటము, శుక్రుడు జన్మంలో ఉండడం వల్ల ఎంత విలాసవంత జీవితాన్ని గడుపుతారంటే అంత విలాసవంత జీవితము, నూతనమైన స్త్రీలు పురుషులు పరిచయం కావటం, తద్వారా నూతనమైనటువంటి ఉత్తేజాన్ని పొందడము, తద్వారా ఇంకా ఏవైనా నూతన కార్యక్రమాలు చేపట్టడం. తదుగా బుధుడు కూడా మీకు ద్వితీయ స్థానం నుంచి తృతీయంలో సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబంలో కొంతవరకు మిమ్మల్ని వ్యతిరేకించేవారు మిమ్మల్ని స్వాగతించడం, మీ యొక్క ఆలోచనలు స్వీకరించడము ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. రవి తృతీయంలో ఉండడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పటివరకు కూడా అనారోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యం అంతా కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మీ సోదరవర్గం కానీ మిమ్మల్ని పొగిడే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని సహకరించే వాళ్ళు, మిమ్మల్ని ఏకాభిప్రాయించే వాళ్ళు ఎక్కువగా మంది ఉంటారు. కాబట్టి మీ యొక్క ఇండివిజువాలిటీని కోల్పోవడం అనేది ఏదైతే ఉండదో జరగకుండా రవి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ మిమ్మల్ని సహకరించే వారు ఎక్కువగా ఉండడము. చతుర్థంలో అర్ధాష్టమ గురువు కాబట్టి కొంత విద్యార్థులకు కానీ, పెట్టుబడులు కానీ, సుఖమైన జీవితాన్ని గడిపేటువంటి వారికి కొంత అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలానే పంచమంలో కుడి ఉండడం వల్ల తేజోహీనత, అనారోగ్యము, ఉన్నటువంటి ఇల్లు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి కానీ, జ్ఞాతులతో వైరం కానీ, సంతానం వల్ల చికాకులు రాని, సంతానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ధన నష్టం జరిగే అవకాశం కానీ, అలానే పంచమంలో కుదిరడం వల్ల కొంత స్థిరాస్తి కోల్పోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలానే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా కొంతవరకు కలకం వచ్చే అవకాశం ఉంటుంది. షష్టంలో కేతువు వల్ల కొంతవరకు భయాందోళనలు ఉన్నా కూడా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం, దేవుడున్నాడు అనుగ్రహిస్తాడు అనే భావంతో ఉండడం, క్షేత్ర దర్శనాలు చేయడం, నది స్నానం చేయటం లాంటివి చేయడం జరుగుతుంది. సత్కర కాలక్షేపము, సజ్జన సాంగత్యము, ఇలా అన్నీ కూడా కేతు అనుగ్రహం ఉంది. 12లో రాహు నిరాశ నిస్పృహలతో వ్యాపారం చేస్తుంటారు. ప్రయాణంలో కూడా కొంత ఆటంకాలు ఉంటాయి.
ఏదైనా కూడా వాహనాలు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదో మనం అపశకునంగా ప్రయాణించేదానికన్నా ఇష్టదేవతారాధన కానీ వెళ్ళేడు ప్రయాణం చేసేటప్పుడు గౌతమ సాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల ప్రయాణం అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే రాహు 12లో ఉండడం వల్ల మీరు ఒకడికి వేస్తే ఒక కార్యం మళ్ళీ వెనక్కు 2 అడుగులు వేసే అవకాశం ఉంటుంది. అలా జరుగుతున్నా కూడా ముందుకెళ్ళడం మంచిది. కొంత మంచికే జరిగిందనుకోండి, ఈ యొక్క ఆలస్యం కూడా అనుకొని ముందరకు వెళ్తూ ఉండండి. అప్పుడు కార్యక్రమాలు కూడా సఫలీకృతం అవుతాయి. మొత్తం మీద మీన రాశి వారికి అత్యధికంగా అవయోగాలు ఎక్కువగా కనబడుతున్నాయి. యోగప్రదంగా పెద్దగా ఏ గ్రహాలు లేవు. కాబట్టి వీళ్ళు నవగ్రహ స్తోత్ర పాఠం కానీ, నవగ్రహ ధ్యాన శ్లోకాలు కానీ, నవగ్రహ ప్రదక్షిణం కానీ, నవగ్రహ ధాన్యదానాలు కానీ, నవగ్రహ హోమం కానీ, ఎక్కడైనా వీలుంటే కనుక చండీ హోమాలు కానీ, ఈ యొక్క రుద్ర అభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మీన రాశి వారికి. మంగళం మహత్.